अपने पेटिशन में हम किन बातों को हाईलाइट करेंगे? पिटीशन अभी हम मदर ऑल राइट, थैंक यू सो मच गोपाल जी। मदर సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో జవాబు ఇవ్వాలంటూ చెప్పింది. సుప్రీం నోటీసులు ఉన్నవ అత్యాచారం కేసులో ఇవ్వడం జరిగింది. నిందితుడు సింగార్కు నోటీసులు సుప్రీంకోర్టు జారీ చేసింది. 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశించింది. సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ్ చంద్రిక 2017లో ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అదేవిధంగా కుల్దీప్ సింగ్ కు నోటీసులు జారీ చేసి 4 వారాలు సమయం కూడా ఇచ్చింది. అంతవరకు కూడా ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన స్టే విధిస్తున్నట్లుగా సిజేఐ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం కొద్దిసేపటి క్రితం కీలకమైనటువంటి తీర్పిచ్చింది. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది. 2017లో జరిగినటువంటి ఈ కేసు ఉన్నావ్ అత్యాచార కేసు ఈ రోజు కీలక పరిణామం సుప్రీంకోర్టులో జరిగింది. అయితే నిజానికి ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి బీజేపీ మాజీ ఎమ్మెల్యే బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్ దాఖలు చేసినటువంటి అప్పీల్ పిటిషన్ పైన ఇటీవల విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ హైకోర్టు అతనికి 15 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే కుల్దీప్ 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అప్పీల్ తేలే వరకు కూడా శిక్షను నిలిపివేస్తున్నామని కూడా కోర్టు పేర్కొంది. అయితే కుల్దీప్ సింగ్ బయటకు వస్తే కేసు పైన ప్రభావం పడే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. అందుకే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టుకి 5వ తేదీ వరకు కూడా సెలవులు ఉన్నప్పటికీ ఈ కేసు విచారణ అయితే ఈ కేసులో ఉన్నటువంటి తీవ్రతను ఈ రోజు సిజేఐ నేతృత్వంలో ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. సిజేఐ నేతృత్వంలోని 3 సభ్య ధర్మాసనం దీనిపైన ప్రత్యేకంగా విచారణ జరిపి ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించింది. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని సిబిఐ తరఫున వాదించినటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అంతేకాకుండా బాధితురాలి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం పైన సిబిఐ తీవ్రమైనటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేసింది. సింగార్ శిక్షను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతున్నాయో అవి అమల్లోకి రాకుండా చూడాలని కూడా సిబిఐ కోరింది. నిజానికి విజయ్ చంద్ర గారు 2017లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక మైనర్ బాలిక పైన అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 డిసెంబర్లో ట్రయల్ కోర్టు సెంగార్ని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు కూడా విధించింది. కుల్దీప్ కు ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పైన బాధితురాలు సహా ఆమె బంధువులంతా కూడా కోర్టు తీర్పు పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఎన్జిఓలు మహిళా సంఘాలు ఎన్జిఓలు అందరూ కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ముందు కూడా మహిళా సంఘాలు గత కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టాయి. గత వారం చూస్తే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని కూడా కలిసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితురాలు తన బాధను వ్యక్తం చేసుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడాలి,
Okay. మద్దతు ఇవ్వాలని కూడా ఇచ్చారు. ప్రధాని మోదీ అదేవిధంగా కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి వాళ్ళ విజ్ఞప్తి వాళ్ళ బాధను వెల్లబుచ్చుకున్నారు. నిందితుడికి బెయిల్ రావటం పైన తన కుటుంబానికి మరణ శాసనం అంటూ బాధితురాలు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. దీనిపైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కుల్దీప్ సింగ్ సెంగర్ తరఫున కూడా వాదోపవాదాలు జరిగాయి. ఆయన తరఫున కూడా సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ అదేవిధంగా పలువురు వాదించారు. ఏమైనప్పటికీ వేరే కేసులో కూడా ఇప్పటికే వేరే కేసులో సింగార్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయనకు నోటీసులు ఇచ్చి 4 వారాలు ఆయన సమాధానం ఇచ్చేలాగా ఆదేశాలు జారీ చేసినటువంటి సుప్రీంకోర్టు అప్పటి వరకు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన స్టే మంజూరు చేసింది. వేయించండి.